నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. సింగరేణి సంస్థ గత సంవత్సరం లాభాలు గణనీయంగా సాధించిన కార్మికులకు చెల్లించే బోనస్ వాటాలు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామమూర్తి తీవ్రంగా విమర్శించారు. మంగళవారం రామగుండం డివిజన్ 2 పరిధిలోని OCP3 గనిపై కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. 6,394 కోట్ల రూపాయల లాభం సాధించినప్పటికీ గత సంవత్సరం కంటే కేవలం 6 కోట్ల రూపాయలు మాత్రమే అధికంగా చెల్లించడం ఎందుకు 34% అని చెప్పడం పూర్తిగా తప్పుడు ప్రచారమని ఆయన ఆరోపించారు. 2023-24 సంవత్సరంలో భవిష్యత్ అవసరాల కోసం కేటాయించిన 2,289 కోట్ల రూపాయల నిధులను ఎందుకోసం వినియోగించింది ఇప్పటికీ చెప్పలేదని, ప్రస్తుతం 4,034 కోట్ల రూపాయలను అవసరాల కోసం నిధులను పక్కకు పెట్టామని చెప్పడం శోచనీయమని అన్నారు. కార్మికులకు 12% చెల్లిస్తూ 34%గా పేర్కొనడం కాంగ్రెస్ పార్టీ అబద్ధాలకు మరో నిదర్శనమని పేర్కొన్నారు. అంతకుముందు గని కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వ తీర్పు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో TBGKS రాష్ట్ర డివిజన్ బిట్ కమిటీ నాయకులు బేతి చంద్రయ్య, చల్లా రవీందర్ రెడ్డి, మామిడి తిరుపతి, కూర తిరుపతి, మహిపతి నరేష్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి కార్మికులు తమ రక్తాన్ని చిందించి గత సంవత్సరం సాధించినటువంటి 69.1 మిలియన్ టన్నుల ఉత్పత్తిలో 6,394 కోట్ల రూపాయల లాభాన్ని సాధించింది సింగరేణి సంస్థ అని రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం ప్రకటించింది. దాంతో ఇవాళ 34% వాటా ఇచ్చినామని చెప్పినటువంటి ప్రభుత్వం ఆచరణలో 12.8% మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇది ఒక పెద్ద కుట్ర. వాళ్ళ లాభాల వాటా పెంచినామని చెప్పి గత సంవత్సరం 2,289 కోట్ల రూపాయలు పక్కకు పెట్టిండ్రు. ఈ సంవత్సరం వచ్చిన 6,394 కోట్ల నుండి 4,701 కోట్ల రూపాయలు పక్కన పెట్టిండ్రు. ఈ పక్కకు పెట్టడం అంటే వాళ్ళు తినటమా లేదా ఇది ఎటు డైవర్ట్ చేస్తా ఉన్నారు ఇప్పటి వరకు చెప్పలే. గత సంవత్సరం పక్క పెట్టిన పైసలు ఏ దిక్కుపోయినాయో చెప్పలే. కానీ వాళ్ళ కార్మికులు శ్రమను దోసుకొని వాళ్ళ వాస్తవ లాభాలు, నికర లాభాలు ఏవైతే వచ్చినాయో 6,394 కోట్ల పైన 34% వాటా ఇవ్వాలి. కానీ ఇవాళ పక్కకు పెట్టుడు, వెనుకకు పెట్టుడు, జేబులు వేసుకున్నాడు, వెనుక జేబులు వేసుకుంటూ కాదని ఇవాళ కార్మికులకు నిజాయితీగా వచ్చినటువంటి లాభాలను ఇవ్వాలని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తా ఉన్నది. ఇప్పటికైనా ఈ ప్రాంతంలో గెలిచిన ఎమ్మెల్యేలు, ఈ ప్రాంతం నుంచి ఉన్నటువంటి మంత్రులు కార్మికుల మనోభావాలను గమనించి ఇవాళ నికర లాభం పైన, వాస్తవ లాభాల పైన 34% వాటా ఇవ్వడం ద్వారా కార్మికులను ఆదుకోవాలి. ఇవాళ ఈ కార్మికులను కాపాడుకుంటేనే తెలంగాణను కాపాడుకున్నట్టు, ఈ కార్మికులను కాపాడుకుంటేనే ఈ ఉత్తర తెలంగాణను బతికించుకున్నట్టు, ఈ సింగరేణి సంస్థను కాపాడుకుంటేనే ఇవాళ మొత్తంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా లేదా ఉమ్మడి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉపాధి ఇచ్చేటువంటి ఒక గొప్ప సంస్థగా నిలబడుతుంది. ఇవాళ కార్మికులు గత సంవత్సరం తమ ప్రాణ త్యాగం ద్వారా కార్మికులు ప్రతి బొగ్గు పిల్లకు రక్తం అద్దడం ద్వారా మాత్రమే ఇవాళ ఈ లాభాలు వచ్చినాయి. ఈ లాభాలను దొడ్డిదారిన దోసుకుపోకుండా కార్మికులకు చెల్లించడం లేదా సంస్థ అభివృద్ధికి ఉపయోగించడం ముఖ్యమైన సందర్భంగా తెలంగాణ బొగ్గని కార్మిక సంస్థ భావిస్తా ఉన్నది. జై తెలంగాణ, జై తెలంగాణ. కాంగ్రెస్ మోసాన్ని, లాభాల వాటలో కాంగ్రెస్ ప్రభుత్వ మోసాన్ని, లాభాల వాట చెల్లింపులో కార్మికులు చేసిన అన్యాయాన్ని ఖండించండి. లాభాల వాట చెల్లింపులో కార్మికులు జరిగిన అన్యాయాన్ని సింగరేణి కార్మికులారా ఏకం కండి. సింగరేణి కార్మికులారా, సింగరేణి కార్మికులారా, కాంగ్రెస్ ప్రభుత్వ మోసాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వ మోసాన్ని ఖమ్మం జిల్లా తల్లాడ మండలం NTR నగర్లో భారీ సంఖ్యలో పిల్లలు, మహిళలు పాల్గొని ఆటపాటలతో 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.
Exclusively mixed by DJ Sai from Kanal Garthi. Exclusively mixed by DJ Sai from Kanal Garthi. దేవి శరణవరాత్రుల్లో భాగంగా జీడీకే2 ఇంక్లైన్ గనిపై మంగళవారం ఘనంగా బోనాల కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు అమ్మవారి బోనాలతో భవానీమాతలు పోతరాజుల ఆటపాటల నడుమ అట్టహాసంగా బోనాలతో 2A ఇంక్లైన్ గని వద్దకు తీసుకుని వచ్చి అమ్మవారికి బోనాలను సమర్పించారు. సందర్భంగా ఏఐటీయూసీ ఆర్చవన్ సహా కార్యదర్శి రంగు శ్రీనివాస్, గని మేనేజర్ అల్లావుద్దీన్, జనగామ నర్సయ్యలు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో సింగరేణి సంస్థ చల్లగా ఉండాలని, కార్మిక కుటుంబాలు సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. గని ప్రమాదాలు జరగకుండా రక్షణతో కూడిన ఉత్పత్తి సాధిస్తూ సంస్థ అభివృద్ధి చెందేలా చూడాలని అమ్మవారికి వేడుకున్నారు. అనంతరం డప్పు చప్పుల నడుమ డీజే పాటలతో, భవానీల ఆటలు, పోతరాజుల విన్యాసాలతో, కార్మికుల హుషారైన స్టెప్పులతో బోనాలను తీసుకెళ్లారు.
సంవత్సరాలు ఆనవాయితీగా అమ్మవారి బోనాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము మాకు మా మేనేజర్ గారు, ఆఫీసర్లు, అదేవిధంగా అన్ని సంఘాల కార్మికులు, తెలుగు సంఘం కార్మికులు అందరూ కూడా ఈ యొక్క బోనాల కార్యక్రమానికి మంచిగా సహకరించి బొమ్మల కార్యక్రమం సక్సెస్ కావడం కోసం అందరూ మాకు సహాయ సహకారం అందిస్తూ ప్రోగ్రాం ఘనంగా నిర్వహించుకొని మాకు అధికారం అవకాశాలు ఇచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఇప్పుడు ఈరోజు గౌరవనీయులు రంగుశాన గారు ఏడిసి నాయకులు మాట్లాడుతున్నారు. మనకు జై బోలో దుర్గా భవాని మాతకి, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి, అవతారమూర్తికి, ఆదిపరాశక్తికి, సింగరేణి మైసమ్మకి, జై బోలో అన్నపూర్ణేశ్వరి మాతాకి, జై భవాని. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మరియు ఏదైతే కార్యక్రమాన్ని చేస్తున్న ఈ కార్మికులందరికీ కూడా నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు. అమ్మలగాని అమ్మకు నిత్యం అన్నం ప్రసాదించి అమ్మకు ఈరోజు మనము భోజనాన్ని పెడుతున్నాం, భోగాన్ని ప్రసాదిస్తున్నాం, మనం భోగాన్ని ప్రసాదిస్తున్నాం. అదే మన ప్రసాదాన్ని నైవేద్యంగా స్వీకరించడం వల్ల ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా ఉంటాయని ఒక నమ్మకం. గనిని తొలుస్తున్నారు, భూమిని తొలుస్తున్నారు, బొగ్గు తీస్తున్నారు కాబట్టి అమ్మ ఎవరికి ఎలాంటి ఉపద్రవాలు వాటిల్లకుండా అమ్మను శాంతింపజేయడం కోసం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. సర్వదా యావత్ ప్రపంచం అంతా కూడా అమ్మవారి అనుగ్రహం కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ శుభోదయం, నమస్కారాలు. ఈరోజు చాలా చక్కగా దేవి నవరాత్రి ఉత్సవాలని ఆనంద ఉత్సాహాలతో మొదలుపెట్టుకోవడం జరిగింది దీనికే సెక్షన్లో. ఈ సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మన దేశం, మన రాష్ట్రం, మన ఆర్జీవన్ ఏరియాలో వసుదైక కుటుంబంగా వెలగాలని అందరూ ఆనంద ఉత్సాహాలతోటి క్షేమంగా రక్షణతోటి ఆరోగ్యంతో ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని, ఆ మైసమ్మ తల్లిని, ఆ దుర్గమ్మ తల్లిని, ఆ మాతని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. దేవి నవరాత్రుల ఉత్సవాలు సింగరేణి వ్యాప్తంగా అన్ని గనులపైన, డిపార్ట్మెంట్లపైన ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇవాళ TDK 2A ఇంగ్లాండ్లో దేవి నవరాత్రుల సందర్భంగా బోనాల కార్యక్రమం కూడా ఇవాళ ఘనంగా ఏర్పాటు చేశారు. ఇలా 2 ఇంగ్లాండ్ 2A రెండు మైండ్ ఒకటే కాబట్టి 2 ఇంగ్లాండ్లో జరుగుతూ ఉన్నది, 2Aలో జరుగుతూ ఉన్నది. ఇది కార్మికులకు, అధికారులకు, సూపర్వైజర్లకు అందరికీ ఈ దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు, కార్మికులు, కర్షకులు అందరూ బాగుండాలని దేవిని ప్రార్థిస్తూ ఇవాళ నవరాత్రులు జరుపుతూ ఉన్నాం. కాబట్టి దీనికి అటెండ్ అయిన గౌరవనీయులు మన అల్లావుద్దీన్ సార్కు, అలాగే జాన్సన్ సార్కు, తిరుపతి సార్కు, మేనేజరు రమేష్ సార్కు, మన సల్మాన్ సార్కు, అందరికీ ఇన్ఛార్జీలకు అందరికీ, కార్మిక సోదరులకు, సోదరులందరికీ దసరా ఉత్సవాల సందర్భంగా, దేవి నవరాత్రుల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుస్తూ ఆయురారోగ్యాలతో, అష్టైర్యాలతో చల్లగా అందరినీ కాపాడాలి అమ్మవారని కోరుకుంటా ఉన్నాం. శ్రీ 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 జగద్గురు శ్రీమన్ మధ్వాచార్యుల మూల మహాసంస్థానం ఉత్తరాది మఠం పీఠాధిపతులైన శ్రీ 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 1008 సత్యాత్మ తీర్థ శ్రీపాదుల మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణానికి రాగా పలువురు భక్తులు స్వామీజీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం పట్టణంలోని శ్రీకృష్ణ మందిరంలో స్వామివారు దేవతా విగ్రహాలకు పూజలు నిర్వహించి మూలరాముల పూజలు, సంస్థాన పూజ నిర్వహించారు. దశవిధ హారతులు సమర్పించారు. కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొని స్వామీజీ ఆశీస్సులు పొందారు. అంతకుముందు స్వామీజీకి భక్తులు పాదపూజ నిర్వహించారు. అనంతరం భక్తులకు ముద్రధారణ చేశారు.
ಎಲ್ಲರೂ ದಯವಿಟ್ಟು ಸ್ವಲ್ಪ ರಾಘವೇಂದ್ರ ಹೋಗ್ಬೇಕು. ಟ್ರೇ ತಂದಿಲ್ಲ ಟ್ರೇ ಅಲ್ಲ ಬನ್ರಿ ಸ್ವಾಮಿ, ಮುಂದಕ್ಕೆ ಬನ್ರಿ. సింగరేణి వ్యాప్తంగా గుర్తింపు సంఘం ఏఐటీయూసీ చేసిన ఆందోళనల వల్లనే రాష్ట్ర ప్రభుత్వం లాభాల్లో వాటా ప్రకటన చేశారని ఇట్టి ప్రకటన విషయంలో యాజమాన్యం గుర్తింపు సంఘంతో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని కార్మికులను గుర్తింపు సంఘాలను అవమానించిందని, దీనిని ఏఐటీయూసీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య పేర్కొన్నారు. మంగళవారం గోదావరికని ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, సింగరేణి యాజమాన్యం 24-25 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన లాభాలను ఆర్థిక సంవత్సరం ముగిసి 6 నెలలు గడిచిన లాభాలు ఎన్నొచ్చాయో చెప్పకుండా నిర్లక్ష్యం చేయడం వల్లనే ఏఐటీయూసీ సెప్టెంబర్ 19న లాభాలు ప్రకటించి 35% వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అన్ని జనరల్ మేనేజర్ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించడం ద్వారా యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. 34% వాటా ప్రకటన చేశారని ఆయన పేర్కొన్నారు. మేము సింగరేణి వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేశాం. ఆఫీసు ముట్టడి కూడా చేయడం జరిగింది. 20వ తారీఖు నాడు నేను, మా జనరల్ సెక్రటరీ, మా గౌరవ అధ్యక్షుడైనటువంటి కొత్తగూడెం ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మేము సీఎం గారిని కలిసాం. ఉదయం 1:30 కలిసినప్పుడు సీఎం గారు చెప్పింది ఏంటంటే, మేము 5-6 ఇష్యూస్ మీద మెమోరాండం ఇచ్చామండి. ఒకటేమో ఈ లాభాల వాటా అనేది వాస్తవ లాభాల మీద ఇవ్వాలి, యూనియన్స్ తోటి మాట్లాడి పరిష్కారం చేయాలి. దాన్ని గతంలో ఆనవాయితీ ఉండేది, కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆనవాయితీ పోగొట్టి ఈ యూనియన్లలో ఏం సంబంధం లేకుండా ఏదో ఎమ్మెల్యేలను మినిస్టర్లను కూర్చోబెట్టుకొని ఆయన ప్రకటన చేసేవాడు. ఈ సిస్టమ్ కరెక్ట్ కాదు, మీరన్నా డెమోక్రాటిక్గా ముఖ్యమంత్రిగా మీరు యూనియన్స్తో మాట్లాడి చేయాలంటే ఆయన ఏమన్నాడంటే, ఉప ముఖ్యమంత్రి గారు మీకు బొగ్గనులకు సంబంధించి అంటే మన ఈ ఇంధన శాఖ మంత్రిగా ఉన్నారు, వారితో నేను చెప్తాను, వారే మాట్లాడతారంతా, పరిష్కారం చేసుకోండి అని చెప్పాడు. చెప్పిన తర్వాత సాయంత్రం బట్టి గారి దగ్గరికి పోయాం. మేము పోయేవరకే ఆయన ఆఫీస్ నుంచి వెళ్ళిపోయాడు. ముఖ్యమంత్రి దగ్గర ఏదో మీటింగ్ ఉందన్నది ఆ రోజంతా రాలేదు.
తెల్లవారి కలుద్దామంటే ఆయన వరంగల్ వెళ్ళిపోయిండు, రాలేదు. ఇక నిన్న 22వ తారీఖు నాడు నిన్ననే 10 గంటలకి అక్కడ సెక్రటేరియట్ ముందు ప్రజాభవన్లో దానిపైన మీటింగ్ ఉంటుందని చెప్పేసి ఒక లెటర్ మాకు పంపించారు. పంపించిన తర్వాత మేము సిఎండితో మాట్లాడినాం. మరి ఏంటిది 10 గంటలకి ఆయన డైరెక్ట్గా పిలిచి మాట్లాడితే మరి అందులో ఏముంటుంది, మేము మాట్లాడాలి కదా అంటే మీరు పొద్దున్నే రండి బట్టి గారి దగ్గర మాట్లాడదాం అన్నాడు. పొద్దున్నే ప్రజాభవన్కి పోయినాం. 8 గంటలకే పోయినాం. పోతే ఆయన బయటికి రాలేదు. ఆయన ఒక 2 గంటలకి 9:45 సుమారుగా అట్లా బయటకు వచ్చిండు. అక్కడికి పోదాం టైం అయిపోతుందని ఆయన వెళ్ళిపోయాడు. మాతో ఎవరితో మాట్లాడాలి, మేము పోయాం, ఐఎన్టీసీ కూడా పోయింది, ఇద్దరం పోయినాం. మాతో ఎవరితో మాట్లాడలేదు, ఆయన వెళ్ళిపోయాడు. సరే ఆయన వెళ్ళిపోతున్నా ఆయనకి మళ్ళీ ఒక మెమోరాండం కూడా ఇచ్చినాం. ఇట్లా వాస్తవ లాభం మీద 35% ఇవ్వాలని ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత ఆయన వెళ్ళిపోయి డైరెక్ట్గా సెక్రటేరియట్లో పెట్టారు. అంతకుముందు ప్రజాభవన్లో అన్నది మళ్ళీ సెక్రటేరియట్కి మార్చారు. సెక్రటేరియట్కి మార్చి అక్కడ ప్రెస్ మీటే డైరెక్ట్గా మాట్లాడారు. మాట్లాడుతూ ఏం చెప్తాడంటే ఆయన బట్టి గారు 6,000 కోట్ల రూపాయల చిల్లర, అది 6,000 ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కింద పెడుతున్నాం. 2,360 కోట్ల రూపాయలు కార్మికులకు ఇస్తాం, 34% ఇస్తాం. దానివల్ల 802 కోట్ల రూపాయలు కార్మికులకు వస్తుంది. ఒక్కొక్క కార్మికుడికి 1,95,000 రూపాయలు వస్తుంది అని ప్రకటించారు. దాని తర్వాత సీఎం గారు మాట్లాడుతూ, మీరు కూడా ప్రెస్ మీట్ చూసి ఉంటారు, సీఎం గారు మాట్లాడుతూ 4,000 కోట్లు కార్మికులకు ఇస్తున్నాం, 2,000 కోట్లు ఏమో ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి ఉంచుతున్నాం అని చెప్పాడు. చెప్పగానే ప్రెస్ వాళ్ళు అడిగారు, సార్ మీరు ఉల్టా చెప్తున్నారంటే కరెక్ట్ అని మళ్ళీ అప్పుడు ఆయన చదువుకున్నాను. అంటే వాస్తవం కూడా అది చేయాలి. ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి ఉంచొద్దని మేము అంటలేదు. గతంలో కూడా కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉంచారు, ఎవరున్నా ఉంచుతారు, ఎంతో కొంత ఉంచుతారు. కార్మికులకి కొంత మేజర్ పర్సెంట్ కార్మికులకి ఇవ్వాలి. ఈసారి ఏంటి 6,000 కోట్ల రూపాయలు లాభం వస్తే 4,000 కోట్లు వాళ్ళ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ అని పెట్టుకొని 2,360 కోట్లు ఇవ్వటం అనేది ఇది చాలా అన్యాయం. కాబట్టి మేము దీన్ని వ్యతిరేకించినాం. సరే అది ప్రెస్ మీట్ కాబట్టి ఎవరికి మాట్లాడడానికి అవకాశం ఉండదు. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం గారు మాత్రమే మాట్లాడారు. అంటే కార్మిక సంఘాలతోటి మాట్లాడకుండా ప్రభుత్వమే ఒక నిర్ణయం తీసుకోవటం అనేది కరెక్ట్ కాదు. కేసీఆర్ గారు చేసింది తప్పని అందరం చెప్పినాం. అప్పుడు ఆయన ఎవరిని పిలవకుండా, సరే వాళ్ళ సంఘం కాబట్టి వాళ్ళు తప్పు పట్టకపోవచ్చు అప్పుడు, కానీ మాకెందుకు అట్లా ఉంటుంది, మేము దాన్ని ఎందుకు ఊరుకుంటాం? కాబట్టి మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. మరి అదే దారిలో పోతే ఇక కేసీఆర్ గారు అయితే ఏంది, ఇక ఈయన అయితే ఏంది, ఇప్పుడు ఎవరు ఉంటే ఏంది, దానిలో తేడా ఏముంటుంది సింగరేణికి? కాబట్టి మాట్లాడి అప్పుడు అనౌన్స్ చేయడం అనేది జరిగేది. ఆయన ఉన్న పీరియడ్లో కానీ, రోషయ్య గారు ఉన్నప్పుడు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కానీ ఒక సిస్టమ్ అనేది సింగరేణిలో ఉండి ఆ సిస్టాన్ని కేసీఆర్ గారు వచ్చిన పోగొట్టి ఎమ్మెల్యేలు మినిస్టర్లతోటి పెట్టిండు. దాన్ని వీళ్ళు కొనసాగిస్తున్నారు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు, కార్మిక వర్గానికి అన్యాయం జరుగుతుంది. ఒకటి. రెండోది, మేము ఇచ్చిన మెమోరాండంలో మేము స్పష్టంగా చెప్పినాం మన ముఖ్యమంత్రి గారికి, సార్ ఇప్పుడు కోల్ ఇండియా కార్మికులకి ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంటు పెర్క్స్ మీద కంపెనీ చేస్తుంది. సింగరేణిలో కూడా అధికారులకి పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంట్ చేస్తున్నప్పుడు సింగరేణి కార్మికులకి ఎందుకు ఇవ్వరు అని అంటే ఎంత ఇద్ది అని అన్నట్టు 91 కోట్లు ఏమో అయిద్ది అంటున్నారు సంవత్సరానికి. సరే అటు ఇటుగా 100 కోట్ల వరకు కూడా కావచ్చు అని చెప్పినాం. మంచిది, నేను దసరా తర్వాత మీ కార్మిక సంఘాలను మేనేజ్మెంట్ని పెట్టి రివ్యూ మాట్లాడి నేను కొన్ని ఇచ్చేస్తాను అన్నాడు. సరే ఇప్పుడు 4,000 కోట్లు ఉంచుకున్న వాళ్ళు నిన్న కనీసం మేము ఇచ్చినాం కదా మెమోరాండం బట్టి గారికి కూడా, నిన్న పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ కంపెనీ పే చేస్తుందంటే ఏం పోయేది? నువ్వు 4,000 కోట్లు కంపెనీ ఫ్యూచర్కి ఉంచుకున్నాడు. అట్లనే మనకి గోలేటి దగ్గర మాదారం మైన్స్ ఉన్నాయి, అవి ఎప్పుడో క్లోజ్ అయి ఉన్నాయి. అవి మనయే, ఎవరు పర్మిషన్ అక్కర్లా. ఇప్పుడు ఓపెన్ చేస్తే మనకి అవి ఆటోమేటిక్గా తొందరలోనే మైన్స్ వచ్చేస్తాయి. ఇట్లా పెండింగ్ ఉన్నటువంటి మైన్స్ని తొందరగా తీసుకురావాలని చెప్పేసి కోరాం. అవన్నీ కూడా మెమోరాండం ఇచ్చినాం. కాబట్టి దీని మీద మేమైతే సింగరేణిలో గుర్తింపు సంఘంగా తీవ్ర నిరసన తెలియపరుస్తున్నాం. ప్రభుత్వ విధానం
యాజమాన్య విధానం కార్మికులని కార్మిక సంఘాలని అవమానపరిచి ఈ విధంగా వాళ్ళు ఏకపక్షంగా ప్రకటించడం, కార్మికులకు నష్టం చేయటం. కనీసం ఒక 2,000 కోట్లు మీరు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ అని పెట్టుకొని 4,000 కోట్లు ఇవాళ పంచినా ఇప్పుడు 1,95,000 బదులు ఒక్కొక్కరికి 3 లక్షల పైన వచ్చాయి. 3.5 లక్షల దాకా వచ్చింది. మరి కార్మికులకు అన్యాయం చేసినట్టే. కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం ఒకటి. ఇక రెండోది ఏంటంటే నిన్ననే 22వ తారీఖు నాడు ఢిల్లీలో బోనస్ పైన మీటింగ్ జరిగింది. మీకు తెలుసా, మనకంటే దసరాకి డబ్బులు వస్తాయి. పాపం కోల్ ఇండియా కార్మికులకి దసరాకే ఇది వస్తుంది. వాళ్ళకి ఈ లాభాల్లో వాటా ఇచ్చే సిస్టమ్ లేదు కాబట్టి వాళ్ళకి ఒకటే బోనస్, అది ఆ లాభాల బోనస్, పిఎల్ఆర్ బోనస్ అంటాం. ఆ పిఎల్ఆర్ బోనస్సే వస్తుంది. ఆ పిఎల్ఆర్ బోనస్ మీటింగ్ జరగకుండా ఐఎన్టీసీ వాళ్ళు కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చారు. మీరు బహుశా నిన్న అందరికీ వాట్సాప్లో వచ్చినాయి, మీకు కూడా కాపీ ఇస్తాం. ఇప్పుడు తీసుకొచ్చారు. ఇదేమి కార్మిక సంఘం? మీ మధ్యలో ఐఎన్టీసీలో 2 గ్రూపులు ఉన్నాయి. 10వ వేజ్ బోర్డు నుంచి ఇప్పటి వరకు వాళ్ళు వేజ్ బోర్డు కమిటీలలో పాల్గొంటలేరు. 10వ వేజ్ బోర్డులో లేరు అసలు కంప్లీట్గా. 11వ వేజ్ బోర్డులో కూడా లేరు. కానీ చివరి రోజున రేపు అగ్రిమెంట్ అనగా ఇవాళ కోర్టు ఆర్డర్ తెచ్చుకొని తెల్లారు వచ్చి సంతకాలు పెట్టిపోయారు. అంతే. మేము కూడా ఉన్నామని చెప్పుకోవడానికి సంతకాలు పెట్టారు. అంటే 6-7 సార్లు చర్చలు జరిగినప్పుడు మీరు లేరు ఆ చర్చలలో. 10వ వేజ్ బోర్డులో అయితే చర్చలలో లేరు, అగ్రిమెంట్లో కూడా లేరు. మీ కార్మిక సంఘం మధ్యలో విభేదాలు ఉంటే కార్మికులకు నష్టం జరిగేది చేయకూడదు కదా. ఇప్పుడేం చేశారంటే ఒక సంఘం, ఈ సంజీవ్ రెడ్డి గారి వర్గానికి సంబంధించిన సంఘం మళ్ళీ మొన్న 11వ వేజ్ బోర్డు సంతకాల రోజునట్టు తెచ్చుకున్నారో ఈ దసరా బోనస్ సందర్భంలో కూడా మొన్న ఆర్డర్ పట్టుకొచ్చుకున్నాం. మాకు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం వాళ్ళకే ఇచ్చేటట్టుగా తెచ్చుకున్నాం. వెంటనే నిన్న వేరే గ్రూప్ వాళ్ళు పోయి కలకత్తా హైకోర్టులో కేసు వేసి వాళ్ళకి ఎట్టిస్తారు, మా కోర్టులో కేసు ఉన్నప్పుడు వాళ్ళకి ఎట్టి చేస్తారు అని అంటే కోర్టు ఏమన్నది, ఇది కేసు డిసైడ్ అయినాక బోనస్ మీటింగ్ జరపొద్దని ఇచ్చింది కోల్ ఇండియా. మరి ఇక బోనస్ మీటింగ్ జరగకపోతే పాపం వాళ్ళ బోనస్ సంగతి ఏంది ఇప్పుడు? అందుకే మిగిలిన 4 సంఘాలు కలిసి మాట్లాడి సరే ఇప్పుడు కోర్టు ఆర్డర్ని కోల్ ఇండియా కూడా ఏం చేయలేదు, హైకోర్టు ఆర్డర్ని. అందుకని నేను అన్ని విషయాలు కూడా మొన్న మాట్లాడాను. సొంత ఇంటి పథకం విషయంలో కానీ, ఈ మారుపేర్ల విషయంలో కానీ, డిస్మిస్ అయిన కార్మికులకు ఒక అవకాశం ఇవ్వండి. ఈ మాస్టర్లు అని సింగరేణి మేనేజ్మెంటు అప్పుడేదో వాళ్ళు ఉన్నప్పుడు మేము 2 సంవత్సరాలలో 100 మాస్టర్లు ఉంటే చేసినాం అని అంటున్నారు. ఒక అవకాశం అందరికీ ఇవ్వండి అని అంటే సరే. దాని విషయంలో మాత్రం ఆయన అన్నది ఏంటంటే సరే మేము మేనేజ్మెంట్తో మాట్లాడాలి కదా, మాట్లాడి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుంటాం అని అన్నాడు. అది కూడా ఒకటి ఉంది. ఇట్లా ఈ 4-5 ఇష్యూస్ పైన మేనేజ్మెంట్ ముఖ్యమంత్రి చాలా పాజిటివ్గా ఉన్నా ఈ అధికారులు, ఈ కన్సర్న్ మినిస్టర్ బాగా దీని మీద ఇదిగా ఉండి వాటిని పరిష్కారం చేయటం లేదు. తర్వాత అంగీకరించినటువంటి విషయాలని సర్క్యులర్లు ఇవ్వటం లేదు. అది కూడా చెప్పాము. మీరు స్ట్రక్చర్డ్ మీటింగ్లో అంగీకరించారు. ఉదాహరణకి ఇప్పుడు మైనింగ్ స్టాఫ్, ట్రేడ్స్మెన్స్ సూటబుల్ జాబ్ అనేది అంగీకరించిందే కదా. మేము వచ్చిన తర్వాత మళ్ళీ మీరు అంగీకరించారు, మినిట్స్ కూడా ఉంది కదా, మరి ఎందుకు సర్క్యులర్ ఇవ్వరు? ఇట్లాంటివన్నీ ఇట్లా ఉన్నాయని చెప్పినాం. సరే ఏది ఉన్నా సింగరేణి మేనేజ్మెంటు ఇప్పుడు ఏదో మేము పోయి రాగి గనులు తెస్తాం, బంగారం గనులు తెస్తాం, అవన్నీ ఎవరికి ఉపయోగం? తెలంగాణలో ఉన్న కార్మికులకి అని ఉపయోగం. ఇవాళ నువ్వు మైన్స్లు పెట్టినావు, ఒరిస్సాలో 9 మైన్ పెట్టినావు, 10 మిలియన్ టన్నులు వస్తుంది అని అంటున్నావు. వాస్తవం వస్తుంది. కంపెనీ కొద్దిగా లాభం రావచ్చు, మంచిదే, మేము వద్దనే దాన్ని చేయాలి. కానీ దానివల్ల తెలంగాణలో ఉన్న ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి? ఒక 100 మంది కన్నా వస్తాయా? కాబట్టి ఇక్కడ మనం తెలంగాణలో కొత్త మైన్స్ తీసుకోవాలి అంటే మొన్న అది కూడా కొత్త మైన్స్ గురించి కూడా చెప్పాం. సరే నిన్న ఉప ముఖ్యమంత్రి కూడా మాట్లాడేటప్పుడు గతంలో టెండర్లు ఇచ్చినటువంటి మైన్స్ పోయినటువంటి మేము లీగల్గా చూసి అది మన సింగరేణికే తెప్పించడానికి ప్రయత్నం చేస్తానంటే అది సంతోషించదగిన విషయం. ఆ మాట చెప్పటం అవి రావాలి. ఆ 2 మైన్స్ సత్తుపల్లిది OC3, ఎల్లందు OC3 ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి అప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి సింగరేణి టెండర్లో పాల్గొనొద్దని చేసిందో
దానివల్ల మనకు నష్టం జరిగింది. 2 మైన్స్ పోయినాయి, అవి కూడా తీసుకొస్తామన్నారు, సంతోషం. అట్లనే ఫ్యూచర్లో కూడా ఖచ్చితంగా మనం టెండర్లో పాల్గొంటేనే మనకు మైన్స్ వస్తాయి, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వదు. అటువంటిప్పుడు సింగరేణి క్లోజ్ అవుతుంది. కాబట్టి ఫ్యూచర్లో మైన్స్ రావాలి, ముఖ్యంగా తాడిచెర్ల 2 మనకి రావాలి. రోషయ్య గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకి అలాట్ అయింది అది. మరి అలాట్ అయిన దాన్ని ఈ కంపెనీ అప్పుడున్న ఈ గవర్నమెంట్లు ఏది చేయకపోవటం వల్ల ఈ 15 సంవత్సరాలు 20 సంవత్సరాల కాలంలో అది ఇక రాకుండా పోయింది. ఇప్పుడు మళ్ళీ దానికి టెండర్ పిలుస్తూ ఉంటున్నారు. సరే, టెండర్ పిలిచినా ఏది పిలిచినా ఆ మైన్ చాలా పెద్ద మైను. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాభాల వాటా ఏ ఒక్క కార్మికుని కూడా సంతృప్తిపరచలేదని టీపీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజరెడ్డి ఆరోపించారు. లాభాల వాటా పంపిణీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులను నయవంచనకు గురి చేసిందంటూ మంగళవారం జీడీకే2 ఇంక్లైన్ గనిపై కార్మికులతో కలిసి టీపీజీకేఎస్ శ్రేణులు నల్లపేట జిల్లా నిరసన చేపట్టారు. కార్యక్రమంలో పాల్గొన్న రాజరెడ్డి మాట్లాడుతూ ఈసారి లాభాలు బాగా వచ్చే సింగరేణి కార్మికులు లాభాల వాటా 5,30,000 వస్తుందని ఆశపడితే కాంగ్రెస్ ప్రభుత్వం 1,95,000కే పరిమితం చేసిందన్నారు. టీబీజీకే సెటిల్మెంట్ చేసి అప్పుడు దాన్ని 16 నుంచి 17, 18 తర్వాత కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులకు ఇచ్చినటువంటి హామీలలో భాగంగా అందరికి కూడా ఖచ్చితంగా హక్కున చేర్చుకుంటామనేటువంటి ఉద్దేశంతో లాభాల వాటను 18 నుంచి 19, 20, 21 అట్లా పెంచుకుంటూ 10 సంవత్సరాల కాలంలోనే 14% లాభాల వాటను పెంచి వాళ్ళు 13 ఏళ్లలో 6% పెంచితే, అంటే ఐఎన్టీసీ గెలిచినప్పుడు గుర్తింపు సంఘాలకు అనుకూలమైనటువంటి ప్రభుత్వాలు సంవత్సరాలలో 6% మాత్రమే పెంచితే, తెలంగాణ బుగ్గని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 సంవత్సరాలలో ఈరోజు 14% లాభాల వాటా పెంచి ఈరోజు పంచుకోవడం వలన ఈ స్థాయికి వచ్చినారు. ఇలా వచ్చినటువంటి దాన్ని ఈరోజు లాభాలు ఎక్కువ వస్తున్నాయి కార్మికుడికి అనేటువంటి ఆలోచనతో ఇంత పెద్ద మొత్తం ఒక్క లాభాల వాటా రూపంలోనే ఇస్తే కార్మికులు మరిగా అభివృద్ధి చెంది సమస్యలతోటి సతమతం అవుతూనే ఉండాలి, ఆందోళన ఉండాలి, ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి వ్యతిరేకత అనేది ఉంటే తప్పితే మా చెప్పు చేతుల్లో ఉండరు అనేటువంటి ఆలోచనతోటి. కానీ ఎందుకంటే ఏదో అంటారు కానీ గొర్రె బలిస్తే గొల్లైనకు లాభం జరుగుతుంది అన్నట్టుగా, కానీ ప్రభుత్వానికి కానీ అనుకూలంగా అందుకే కేసీఆర్ గారు ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో కేసీఆర్ ఇచ్చిన 1,70,000 నుంచి కొంచెం ఎక్కువ రావాలి అంటే ఏం చేయాలి? 1,80,000 మీకు లాభాల వాటా పెంచినట్టే ఉండాలి శాతం, కానీ కార్మికునికి ఎక్కువ రావద్దు. లాభాలు మాత్రం కాగితాల మీద చూపియకపోతే అక్కడ ఆడిటర్ దొరకబడతాడు కాగుంటుంది కదా, కంట్రోల్ అండ్ ఆడిటర్ చేసినటువంటి కొత్త ప్రొవిజన్ పెట్టేందుకు అదే సంస్థ అభివృద్ధి ఈరోజు మొన్న మన కంపెనీ ఇచ్చినటువంటి చూసారు కదా. ఈ సంవత్సరంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో సింగరేణిలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల శ్రమ ఫలితం ఎంత, మా చెమటను చిందించి చేసినటువంటి శ్రమకు ఎంత లాభాలు వచ్చినాయి అని నిన్నటి వరకు తెలుసుకోలేనటువంటి కార్మిక వర్గానికి అండగా నిలిచి తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం నాయకత్వంలో సెప్టెంబర్ 2న కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు అతిపెద్ద ధర్నా చేయడం జరిగింది. అలాగే సెప్టెంబర్ 19న హైదరాబాద్ ఆఫీసును ముట్టడి చేసినటువంటి ఫలితంగా ఈ యొక్క లాభాల వాటను ప్రకటించినటువంటిది. దీంట్లో అనేక సంఘాలు అనేక రకాలుగా పోరాటాలు, ఉద్యమాలు, నిరసనలు తెలియజేసినటువంటి ఫలితంగా నిన్న ప్రకటించినటువంటి లాభాల వాటా ఏ ఒక్క కార్మికుడిని కూడా తృప్తిపరచలేదు, సంతృప్తి చెందలేదు, సంతోషంగా లేడు, ఈరోజు ఆందోళన ఉన్నాడు. ఎందుకంటే మాకు వచ్చేటువంటి 5,30,000 రూపాయలకు బదులుగా 1,95,000 మాత్రమే చెల్లిస్తున్నది ఈ యొక్క ప్రభుత్వం యొక్క నిర్ణయము అనేటువంటిది. మాటలు మార్చి అంకెల గారడి చేసి ఈరోజు కార్మికులకి 6,394,000 కోట్ల రూపాయలు వచ్చినాయి లాభాలు అని చెప్పి దాంట్లో 4,334 కోట్ల రూపాయల్ని సంస్థ అభివృద్ధి పేరున గత సంవత్సరం లాగే మరొకసారి పెద్ద మొత్తంలో పెట్టి ఈరోజు మాకు పంచినటువంటిది గత సంవత్సరానికంటే తక్కువ. పోయిన సంవత్సరం 2,412 కోట్లు అయితే
ఈ సంవత్సరం పంచేటువంటి అమౌంట్కు ఏదైతే 2,360 కోట్లు మాత్రమే. 52 కోట్ల రూపాయలు లాభాలను తగ్గించి దాని మీద మాత్రమే ఈరోజు 1% పెంచి 34% అని చెప్పి ఒక 6 కోట్ల రూపాయలు మాత్రమే అదనంగా కార్మికులు పొందుతున్నారు. ఈరోజు గత సంవత్సరానికంటే 6 కోట్ల రూపాయలు మాత్రమే అదనంగా చెల్లిస్తున్నారు. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే కార్మికునికి ఎక్కువ అమౌంట్ చెల్లించొద్దు అనేటువంటిది. గొర్రె బలితే గొల్ల ఆయనకు లాభం జరుగుతుంది అన్నట్టుగా లాభాల వాటా అనేది మొత్తం మీద చెల్లించినట్లయితే కార్మికుడి ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు అనేటువంటి ఉద్దేశంతో కార్మికుడు ఎప్పుడు ఆర్థిక ఇబ్బందులలో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో అనుకుంటా బహుశా ఆ విధంగా 5,30,000 వచ్చేది 1,95,000 మాత్రమే పరిమితం చేసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని, ఈ మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ని రాబోయే రోజుల్లో తప్పకుండా మనం బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. లేదంటే ఇదే విధానాలను కొనసాగించినట్లయితే సంస్థ మనుగడ కానీ, సంస్థ అస్తిత్వం కానీ, సంస్థలో ఉన్నటువంటి కార్మికుల హక్కులు కానీ అన్నీ కూడా కోల్పోయేటువంటి ప్రమాదం ఉన్నది. అందుకే ఈ లాభాల వాటా విషయంలో కార్మికులని అందరినీ కూడా చైతన్యవంతం చేస్తుంది. గత సంవత్సరం అయితే ఈ సంవత్సరం కూడా కార్మికులు విజ్ఞులైనటువంటి అనుభవజ్ఞులైనటువంటి కార్మికులతో పాటు లాభాల వాటా కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? ఆ రోజు వారసత్వ ఉద్యోగాలను కుదవబెడితే కదా చంద్రబాబు నాయుడు మోకాల దగ్గర తాకట్టు పెట్టిన మన యొక్క వారసత్వ ఉద్యోగాల ఫలితం ఒకటి అయితే, రెండోది పివి నరసింహారావు గారు తెచ్చినటువంటి ప్రైవేటైజేషన్లో భాగంగానే ఈరోజు మనకు ప్రైవేటీకరణకు సింగరేణిలో ఒప్పుకొని వీఆర్ఎస్ను యాక్సెప్ట్ చేసి ఈరోజు ఓబీలు కానీ ఇంత మనతో పాటు అండర్ గ్రౌండ్లో కూడా పనిచేయడానికి కార్మికులు రావడానికి కారణమైనటువంటి ప్రైవేటీకరణను ఒప్పుకొని విజన్ 2020 ప్రకారం సంస్థలో 25,000 మంది కంటే ఎక్కువ ఉండొద్దు అని చెప్పినటువంటి దాని ఫలితంగానే ఈరోజు జరుగుతున్నటువంటిది. ఒకవేళ తెలంగాణ రాకపోతే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకపోతే, మనం సకల జనుల సమ్మెకు మద్దతు ఇవ్వకపోతే ఈరోజు ఉండేటువంటి పరిస్థితి 20,000 మంది కార్మికులు మాత్రమే ఉండేవాళ్ళు. అందుకే కేసీఆర్ గారు ఇచ్చిన కారుణ్య నియామకాల ఫలితమే ఈరోజు 40,000 మంది కార్మికులు, అంటే 15,000 మంది కారుణ్య ఉద్యోగాల ద్వారా రావడం వల్లనే ఈరోజు 40,000 మందితోటి సంస్థ ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ కార్మికులందరూ కూడా దీనిపైన చర్చించి వాస్తవాలు ఏదో తెలుసుకొని రాబోయే రోజుల్లో మరి ఇలాంటి ప్రమాదాన్ని, ఇలాంటి ఎత్తుగడల్ని ఏ విధంగా తిప్పికొట్టాలి అనేటువంటి ఆలోచనతో ముందుకు రావాలని కోరుతా ఉన్నది. జై తెలంగాణ, కార్మికుల ఐక్యత, కార్మిక సంఘం, తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం. నాసీ రకమైన నిత్యావసర వస్తువులను అమ్ముతూ తూకంలో మోసం చేసే సూపర్ మార్కెట్ల యాజమానులు ప్రజలను అందిన కాడికి దోచుకుంటున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే ఏమైనా చేసుకోండి అని వినియోగదారులపైన సూపర్ మార్కెట్ యజమానులు మండిపడుతున్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఓ వినియోగదారుడు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పప్పుల శ్రీకాంత్ సూపర్ మార్కెట్పై ఫిర్యాదు చేశాడు. బాధితుని కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి పట్టణానికి చెందిన ప్రవీణ్ అనే వ్యక్తి కొత్త బస్టాండ్ సమీపంలోని పప్పుల శ్రీకాంత్ సూపర్ మార్కెట్లో నిత్యావసర వస్తువులను కొనుగోలు చేశాడు. అందులో 250 గ్రాముల శనగలు కొనుగోలు చేయగా ప్యాకింగ్లో మాత్రం 180 గ్రాములు మాత్రమే ఉన్నాయి. అలాగే నల్ల నువ్వులు కొనుగోలు చేయగా వాటి నీటిలో కడగగానే వాటి రంగు మారిపోయింది. తెల్ల నువ్వులకే నలుపు రంగు వేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఇలా రంగులు వేస్తూ నిత్యావసర వస్తువులను కల్తీ చేస్తున్నారని బాధితుడు ఆరోపించాడు. ఇదేమిటనే సూపర్ మార్కెట్ యజమానిని అడిగితే ఏమైనా చేసుకోండి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడని పేర్కొన్నారు. ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కల్తీకి పాల్పడుతూ తూకంలో మోసం చేస్తున్న సూపర్ మార్కెట్పై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు పేర్కొన్నాడు. కాదు ఫోన్ చెప్పు పెట్టి అలా తీపిద్దాము ఓటున్నట్టు ఇంకా పెట్టేస్తాం. బిల్లు ఉంది పంపినవా నేను పేరు వేరే సోయాబీన్ అలా పట్టాను.
రాజు ఫస్ట్ అది వైట్ తీసుకోవాలన్నా ముందు వైట్ తీసుకో. నవధాన్యాలు కావు నల్ల నువ్వులు అని చెప్పి కలర్ ఓకేనా? అసలు నల్ల నువ్వులు పండుతాయా? అదే ప్యూర్ ఉంటే మంచి తెల్ల నువ్వుల కంటే నల్లగా ఏర్పడుతుంది చేద్దాం. ఇప్పుడు మనం జిరాక్స్ పెడదామా? పప్పుల శ్రీకాంత్లో ఈ వస్తువులు కొనుగోలు చేసిన కిరాణా సామాన్, డ్రై ఫ్రూట్స్, లెంటిల్స్ అంటే పప్పు దినుసులు అన్నీ కొనుగోలు చేసిన. దాంట్లో నువ్వులు, నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు, శనగలు కొనుగోలు చేసిన అండి. ఆ కొనుగోలు చేసిన దాంట్లో తెల్ల శనగలు 250 గ్రాములని ప్రింటింగ్ వేసారు దాని మీద, కానీ అవి 180 గ్రాములే ఉంది. అదేవిధంగా నల్ల నువ్వులు అని ఇచ్చారు, బ్లాక్ నువ్వులు అని ఇచ్చారు. కానీ ఆ నువ్వులు నేను రాత్రి నానబెట్టి పొద్దున నీళ్ళు తాగడం కానీ అవి తినడం కానీ అలవాటు నాకు. అవి రాత్రి నానబెట్టడం వల్ల అవి నల్లగా అయిపోయింది మొత్తం, నీళ్ళు వాటర్ మొత్తం. అయితే ఈరోజు అడిగితే ఇవి 180 గ్రాములే ఉన్నాయి శనగలు, నువ్వులు మాత్రం ఇవి నల్లగా ఉన్నాయి, నల్లగా కలర్ వేసారని అడిగితే మాకేం తెలుసు, నువ్వు నీ ఇష్టం నా దగ్గర చెప్పుకోపో, మాకేం తెలియదు, నీకేం ఏం చేసుకోపో, మాకు సంబంధం లేదని నిర్లక్ష్యం సమాధానం చెప్పింది సార్. ఏమైనా తగిన చర్యలు అధికారులు అందరూ కలిసి చర్యలు తీసుకోవాలని మనవి. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ఫీవర్ కేసులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్ మంతని, రామగిరి మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. మంతని పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి, జేబీఎస్ స్కూల్, జెడ్పీహెచ్ఎస్ బాలికల స్కూల్, గురుకుల పాఠశాల, రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రైమరీ స్కూల్, బేగంపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. సో నైట్ నాడు 420 హామీలతో తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ నేడు లాభాల వాటా విషయంలో కార్మికుల నయవంచనకు గురి చేసిందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చంద్ర ఆరోపించారు. గోదావరి ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ సింగరేణి కార్మికులు చెమటోడ్చి సాధించిన 6 కోట్ల లాభాల నుండి 4,000 కోట్లు పక్కకు పెట్టి కేవలం 2,000 కోట్ల మాత్రమే 34% లాభాల వాటా ప్రకటించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల శ్రమను దోచుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 2022-23 సంవత్సరం వచ్చిన 2,200 కోట్ల లాభాలపై 711 కోట్ల రూపాయలను పంచాలని తెలిపారు. కానీ 2023-24 సంవత్సరంలో 4,000 కోట్ల లాభాలు వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం 798 కోట్లు మాత్రమే పంచాలని తెలిపారు. మళ్ళీ 2024-25 సంవత్సరంలో 6,000 కోట్ల లాభాలు వస్తే 4,000 కోట్లు పక్కకెట్టి 2,360 కోట్లపై 34% 819 కోట్లను పంచి కార్మికులను దగా చేసిందని ఆరోపించారు. నాయకులు తెలంగాణ సకల జనుల సమ్మెలో ఉద్యమ సమయంలో పాల్గొన్నటువంటి సింగరేణి కార్మికుల శ్రమను రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగులనిచ్చేటువంటి సింగరేణి కార్మికుల
లాభాలను సరి అయినటువంటి విధంగా ప్రకటించి 32% 2023లో ప్రకటించినటువంటి సందర్భం. 2000 కోట్ల లాభం వస్తే ఆనాడు 711 కోట్ల రూపాయలు లాభాల వాటాగా ప్రకటించినటువంటి సందర్భాన్ని కార్మిక వర్గమంతా గుర్తు చేసుకుంటూ కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నటువంటి ఈ యొక్క సందర్భంగా ప్రజలను వంచి మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా కార్మికుల శ్రమను, కార్మికుల కష్టాన్ని ఇలా దోపిడికి ఇలా గురి చేస్తూ ఇలా కార్మికుల కష్టాన్ని, ఆ డబ్బులను వృధా చేస్తున్నటువంటి ఈ యొక్క సందర్భాన్ని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 2023-24లో ప్రకటించినటువంటి లాభాల వాటా 4000 కోట్లు లాభాలు వస్తే 798 కోట్లు అని చెప్పేసి ప్రకటించినటువంటి సందర్భం. ఆనాడు 2000 కోట్ల రూపాయలలో పక్కన పెట్టినటువంటి డబ్బులను అసలు దేనికి వాడిర్రు? రేవంత్ రెడ్డి వాడుకున్నాడా? ఎమ్మెల్యేలు వాడుకున్నారా? మరి ఎవరు వాడిర్రు? ఎక్కడ ఖర్చు పెట్టిందని ఇప్పటి వరకు కూడా వాటిని శ్వేతపత్రం లేదు. మేము ఆనాడు ఆ విధంగా చేసిండ్రు. ఈరోజు 6000 కోట్ల రూపాయలు లాభం వస్తే ఇందులో నుండి 819 కోట్లు మాత్రమే ఇలా ప్రకటించారు. 4000 కోట్ల రూపాయలను 34% లాభాల వాటా అని చెప్పి ఇలా 4000 కోట్ల రూపాయలను పక్కన పెట్టారు. మరి ఈ 4000 కోట్ల రూపాయలు మరి రేవంత్ రెడ్డి తీసుకుంటాడా? మంత్రులు తీసుకుంటున్నారా? ఎమ్మెల్యేలకు పంచుతున్నారా? మరి కార్మికుల శ్రమను దోపిడీ ఈ విధంగా పంచుకోవడాన్ని ఇలా బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది. దీని మీద సరైనటువంటి విధంగా ప్రకటించాలి. ఆనాడు ఇవాళ 34% నికర లాభంలో 34% అంటే 4000 కోట్లను ఎందుకు పక్కన పెట్టిండ్రు? 4000 కోట్ల రూపాయలు కార్మికులు కష్టపడి వచ్చినటువంటి లాభం కాదా? వాళ్లకు 34% తప్పకుండా లాభాలను ప్రకటించాలని కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. కార్మిక వర్గం అంతా కూడా ఇవాళ ప్రతి అడుగడుగునా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడ్డుకుంటున్నది. ఈ యొక్క సందర్భంగా కార్మిక లోకానికి బీఆర్ఎస్ పార్టీ ఆనాడు మీకు అండగా ఉన్నది, రేపటి కాలంలో మీకు అండగా ఉంటది. రేపు బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని నిలదీసి తప్పకుండా మనమందరం కూడా కొట్లాడేటువంటి రీతిలో కార్యాచరణ తీసుకుందామని సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క ఎమ్మెల్యేలను నిలదీయండి. ఈ యొక్క ఎమ్మెల్యేలు చేసేటువంటి ఈ యొక్క డబ్బులను వృధా చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వాన్ని నిలదీయండి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను కార్మిక వర్గానికి కోరుతా ఉన్నాను. రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరికంటి చంద్ర జన్మదిన వేడుకలను ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లోని సాయి సేవా సమితి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు మంగళవారం సాయి సేవా సమితి ఆలయంలో బీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి కోరికంటి చంద్రకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నిరుపేదలకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎన్టీపీసీ పట్టణ అధ్యక్షులు బుర్ర శంకర్ గౌడ్, మాజీ కార్పొరేటర్ కుమార్ శ్రీనివాస్, కల్వచర్ల కృష్ణవేణి, ఈదునూరి పర్వతాలు, టర్నిపోచం, దాసరి ఆనంద్, వీరలాల్, కిషోర్, ఉలాల్ మహేష్, మల్లేష్, ఊడెం మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, Chandrana. Happy birthday.
ఈరోజు గౌరవనీయులు ఉద్యమకారుడు మాజీ శాసనసభ్యులు అయినటువంటి మా కోరకంటి చంద్రన్న గారి జన్మదిన పురస్కరించుకొని స్థానిక ఎన్టీపీసీ సాయి సేవ సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం మరియు కేక్ కటింగ్ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి అందరూ ఎన్టీపీసీ టౌన్ పక్షాన కావచ్చు, పార్టీ పక్షాన అందరూ కూడా హాజరై ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేసినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గౌరవనీయులు, పెద్దలు, పూజ్యులు, ప్రియతమ నాయకులు, మా మాజీ శాసనసభ్యులు కోరుకంటి చంద్రన్న గారి పుట్టినరోజు పురస్కరించుకొని ఈరోజు మేడిపల్లి సెంటర్ సాయి సేవ సమితిలో 53వ పుట్టినరోజు కార్యక్రమం చేయడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ సాయి సేవ సమితిలో ఈ అందరి మధ్యలో చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే బీదస్తులకు అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. అలాగే కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఆ చంద్రన్న ఆయుర ఆరోగ్యాలతోటి అష్ట ఐశ్వర్యాలతోటి సుఖ సంతోషాలతోటి 116 ఏళ్ళు జీవించాలని మనసారా కోరుకుంటున్నాను. జై తెలంగాణ. ఈరోజు మాజీ శాసనసభ్యులు, భారత రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు కోరుకంటి చంద్రన్న గారి జన్మదినం పురస్కరించుకొని ఎన్టీపీసీ పట్టణ భారత రాష్ట్ర ఆధ్వర్యంలోని ప్రతి సంవత్సరంలో కూడా ఈ సంవత్సరం కూడా కేక్ కటింగ్ మరి పేదలకు అన్నదాన కార్యక్రమం పార్టీ నిర్వహించబడుతుంది. మరి ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి అందరూ ధన్యవాదాలు. మరి రామగుండ నియోజకవర్గం నుండి కూడా ప్రజల సుఖశాంతులతో ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి ఆయన మేలు కోరుకుంటాడు కనుక ఆయన ఆరోగ్యంగా ఉంటే రామగుండం ప్రజలు కూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వాళ్ళు సేవ చేసుకునే భాగ్యం కల్పించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. రామగుండం మాజీ శాసనసభ్యులు, పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చంద్రన్న పుట్టినరోజు సందర్భంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎన్టీపీసీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమానికి విశిష్ట నాయకులందరికీ విద్యావంతం తెలియజేస్తూ రామగుండ ప్రాంతానికి మెడికల్ కాలేజ్ కావాలని కేసీఆర్ గారిని మెప్పించి ఒప్పించి యాక్చువల్గా పెద్దపల్లి జిల్లా కేంద్రం పెట్టవలసిన మెడికల్ కాలేజీను రామగుండం నియోజకవర్గ ప్రజల కోసం మెడికల్ కాలేజ్ తీసుకువచ్చి ఈరోజు ఓపీ 150-200 నుండి 1500 వరకు జరుగుతున్నది. దాని కారణం మా కోరుకంటి చంద్రన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు విజయ సాధించి మేము తెలియజేస్తూ మరి ఆయన ఈ సందర్భంగా పుట్టినరోజు శుభంగా తెలియజేస్తూ మరెన్నో ఉన్నత పదవులు రావాలని కోరుకుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందిరమ్మ కాలనీ రామగుండంలో నివాసం ఉంటున్న నిరుపేద నిస్సహాయురాలు ఒంటరి మహిళ పెళ్లైన 4 సంవత్సరాలకే ప్రమాదవశాత్తు భర్తను కోల్పోయి కాయకష్టం చేసుకుని 2 పిల్లలను చదివిస్తూ రాజులేని పోరాటం చేస్తున్న తన జీవితం ఉన్నతంగా ఉండాలని, స్వయం ఉపాధి పొందాలనే ఉద్దేశంతో దాతలు గూడూరు మమతా సంజయ్ ఆర్థిక సహకారంతో భరోసా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు నసీమా, సీనియర్ జర్నలిస్ట్ కోల లక్ష్మణ్, పల్లికొండ రాజు చేతుల మీదుగా పలువురు పుర ప్రముఖుల సమక్షంలో అడువాల అనుషకు కుటుంబిషన్ అందజేశారు. అందరికీ నమస్కారం. దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మరి దసరా పండుగ రాబోతున్నటువంటి శుభ సందర్భంలో ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సీనియర్ జర్నలిస్ట్ కోల లక్ష్మణ్ గారికి, అదేవిధంగా సామాజిక సంఘ సేవకులు ఎత్రాయ శ్రీనివాస్ గారికి,
సత్యనారాయణ గారికి, శంకర్ గారికి, కల్లడ మల్లేష్ గారికి, మల్లయ్య గారికి, ముఖ్యంగా భరోసా స్వచ్ఛంద సంస్థ ఆర్గనైజర్ నరసింహ మేడం గారికి, మరి వారితో పాటు వచ్చేసినటువంటి మేడం రాణి టీచర్ గారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ, మరి మా స్నేహితుడు అడప శ్రీనివాస్, కలిసి చదువుకున్నాం, కలిసి పెరిగినాం, కలిసి ఆటలాడుకున్నాం. పేద కుటుంబం కారణంగా తను సెంట్రింగ్ కార్మికునిగా విధులు నిర్వర్తిస్తుండగా ప్రమాదంలో గాయపడి తను అకాల మరణం చెందినటువంటి నేపథ్యంలో మరి ఇద్దరు చిన్నపిల్లలుగా ఉన్నటువంటి ఆ స్థితి నుంచి ఈ స్థితి వరకు వారి అత్తగారైనటువంటి ఆర్జమ్మ గారు కూడా తన భర్తను కోల్పోయి ఏ విధంగానైతే తన పిల్లలను పెంచి పెద్ద చేసి ప్రయత్నాలు చేసిందో అదే కష్టం ఈ మా సోదరి అనుషకు కూడా రావడం నిజంగా ఒక మనసును తీవ్రంగా కలిసివేసినటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటే ఎక్కడ కూడా తను ఓడిపోకుండా జీవితంలో నా పిల్లలకు భరోసాగా ఉండాలి, వాళ్ళకు కూడా అన్ని రకాల విద్యాబుద్ధులు నేర్పియాలి, ఎక్కడ ఎరకపోవద్దన్నటువంటి నిరుపేద కుటుంబం అయినప్పటికీ కూడా ఎవరి అండదండ లేకుండా తన కష్టం తను చేసుకుంటూ మరి అత్త కోడళ్ళు అనే పదం కాకుండా తల్లి బిడ్డలుగా కూడా వారు ఒకరికొకరు అండగా ఉంటూ మరి వాళ్ళ పిల్లల్ని కూడా ఇవాళ చదువులు చదివించడానికి వారి యొక్క జీవితాన్ని కూడా త్యాగం చేస్తున్నటువంటి ఘటన అందరినీ ఆలోచించినటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ మరి వాళ్ళ వారికి ఉపాధిగా ఉండాలన్నటువంటి ఒక మంచి ఆలోచనతోని మరి భరోసా స్వచ్ఛంద సంస్థ వారికి ఎత్రాయి శ్రీనివాస్ గారు తప్పకుండా వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి విషయం తెలియసినటువంటి సందర్భంలో మరి వారి సూచన మేరకు మేడం గారిని సంప్రదించగా, భరోసా స్వచ్ఛంద సంస్థ వారిని సంప్రదించగా మరి వారు అమెరికాలో గత 25 సంవత్సరాలుగా అమెరికాలో నివాసం ఉంటున్నటువంటి సంజయ్, అదేవిధంగా మమతా గారు మరి వారు తమ దేశంలో ఉన్నటువంటి నిరుపేద నిస్సహాయాలు అభివృద్ధిలోకి రావాలన్నటువంటి ఒక సదుద్దేశంతో ఇవాళ వారి ఆర్థిక సహాయంతో భరోసా స్వచ్ఛంద సంస్థ ద్వారా వారికి వాళ్ళ కుటుంబ మిషన్లు అందజేయడం జరిగినది. మరి యొక్క కుటుంబ మిషన్ ద్వారా వాళ్ళ స్వయం ఉపాధి పెంపొంది మరి వారికి ఆర్థికంగా వెసులుబాటు కల్పించాలన్నటువంటి ఒక మంచి సంకల్పంతో చేపట్టినటువంటి వారి యొక్క ఆలోచన విధానాన్ని పూర్తిగా అభినందిస్తూ మరి వారికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అదేవిధంగా అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఇవాళ ఒక నిస్సహాయ కుటుంబం ఉపాధి ఉండాలన్నటువంటి ఆలోచనతోని వారికి ఇటువంటి అవకాశం కల్పిస్తున్నటువంటి భరోసా స్వచ్ఛంద సంస్థ ఆర్గనైజర్ నరసింహ మేడం గారికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో కూడా ఎంతో మంది నిస్సహాయాలు నిరుపేదలు ఉన్నారు కాబట్టి మరి అక్కడ ఉన్నటువంటి యుఎస్ఏలో ఉన్నటువంటి మమతా గారులకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇంకెవరైనా కానీ అటువంటి వాళ్ళు ముందుకు వస్తే ఇంకెంతో మందికి నిస్సహాయులకు మనం ఇటువంటి సేవా కార్యక్రమాలను అందజేయడం జరుగుతున్నటువంటి ఒక మంచి ఆలోచనతోని మరి వల్ల అటువంటి దాతలంతా ముందుకు వస్తే భరోసా స్వచ్ఛంద సంస్థ ద్వారా మరిన్ని కార్యక్రమాలు చేపట్టిన వారం అవుతామని చెప్పి ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కూడా సహాయ శాఖలు అందిస్తూ ఇంకా భరోసా సంస్థ మరెందరో పేదలకు, ఇలాంటి ఆసరా లేని వాళ్లకు సహాయం చేసేందుకు ఆర్థికంగా కావచ్చు, వస్తు రూపంగా కావచ్చు, ఇట్లాంటి కార్యక్రమాలను వాళ్ళు భరోసా ప్రోత్సహించాలని ఈ సందర్భంగా కోరుతూ ఈ కార్యక్రమానికి వచ్చిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ భరోసా సంస్థ నిర్వాహకుల ద్వారా అందించినందుకు వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుతూ గూడూరి మమతా సంజయ్ లాంటి స్ఫూర్తి మిగతా దాతలు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి భరోసా సంస్థ ద్వారా ఇట్లాంటి పేదలకు ఆసరాగా నిలవడందుకు ఈ కుటుంబ మిషన్ ఇతరత్ర పరికరాలను అందిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నందుకు ప్రత్యేకంగా మత్తు పదార్థాలు రవాణా చేయడం, అమ్మడంతో పాటు అవి సేవించిన వారు కూడా నేరస్తులేనని గోదావరికని 1 టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మిషన్ పరివర్తన సంస్థ ఆధ్వర్యంలో గోదావరికని పట్టణంలో మత్తు పదార్థాలు సేవించడం వలన కలిగే నష్టాలను వివరిస్తూ ప్రచార వాహనం ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా 1 టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి పాల్గొని ప్రచార వాహనాన్ని ప్రారంభించారు.
చేస్తున్నారు. మన యువతరమంతా నేడు దగ్గు మత్తులో తేలుతున్నారు. ఆరు మాగంటూ తేడా లేకుండా దగ్గు మత్తులో బానిసయ్యారే. ఆరు మాగంటూ తేడా లేకుండా దగ్గు మత్తులో బానిసయ్యారే. చిన్నంటూ పెద్దంటూ తేడా లేకుండా మత్తులో తిరుగుతుండే. చిన్నంటూ పెద్దంటూ తేడా లేకుండా మత్తులో తిరుగుతుండే. ఆ దగ్గు మత్తులో ఉరి తేలుతూ ప్రాణాలు కోల్పోతున్నారే. ప్రాణాలు కోల్పోతున్నారే. మన సంస్కృతి వీరంగా బహుగౌరంగా విడదారిపోతుంది. కాపాడమంటుంది. మన సంస్కృతి వీరంగా బహుగౌరంగా విడదారిపోతుంది. కాపాడమంటుంది. ఎలాంటి డ్రగ్స్ అనేది గాంజా కావచ్చు, డ్రగ్స్ కావచ్చు యూజ్ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో అలాంటిది మన పెద్ద డ్రగ్ ఫ్రీ జిల్లాగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో పోలీస్ శాఖ అదేవిధంగా పెద్దపల్లి అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈరోజు ఆ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఒక వెహికల్ని అరేంజ్ చేసి అన్ని డివిజన్లలో గోదావరి నది పట్టణంలోని అన్ని డివిజన్లలో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు వెహికల్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఉన్నతాధికారుల ఆదేశాలు వీళ్ళందరూ కూడా ఈ చెప్పే కొంతమందికి ద్వారా లేకపోతే మాటల ద్వారా కొంతమంది పాటల రూపకంగా అర్థమవుతుంది. దాని యొక్క దుష్ప్రభావం ఏ విధంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని వినూత్న కార్యక్రమాన్ని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చూడటం జరుగుతుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఉపయోగించుకొని ముఖ్యంగా తల్లిదండ్రులు దీనిపైన అవగాహన కలిగి ఉండాలని, ఎలాంటి పిల్లలు ఎలాంటి డ్రగ్స్ కానీ గాంజా కానీ అలవాటు పడకుండా చూడాలని, ఒకవేళ అలాంటి సమాచారం ఏమైనా మీకు తెలుసుకున్నట్లయితే పోలీస్ శాఖ కానీ లేకపోతే 1908 కానీ కాల్ చేసి కోరుకుంటున్నట్టు కాల్ చేసి చెప్పాలని సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ప్రతి ఒక్క గ్రామంలో పిల్లలకి మరియు పెద్దలకి గాంజా మీద అవగాహన కోసం నేను ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందండి. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకొని పిల్లలు మరియు పెద్దలు ఈ బారిన పడకుండా వాళ్ళ భవిష్యత్ అనేది కాపాడుకోవాలనేది ముఖ్య ఉద్దేశం అని ప్రత్యేకించి మన జిల్లా కలెక్టర్ గారు కోయ శ్రీహరిచంద్ర గారి ఆదేశాల మేరకు మన పెద్దపల్లి జిల్లా సుభిక్షంగా ఉండాలని, ఏ ఒక్క విద్యార్థులు కూడా మరియు ప్రజలు కూడా ఈ డ్రగ్స్ మరియు గాంజా మీద బారిన పడకుండా ఉండాలనే దీని ముఖ్య ఉద్దేశం. దీనికోసమే మేము ప్రతిరోజు జిల్లాలో పలు గ్రామాలలో కాలేజీలలో మరియు స్కూళ్ళల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాం. దీన్ని మరీ ఇంకా కొంచెం అవగాహన పెంచడానికే మేము ఒక వాహనాన్ని తయారు చేపించి జిల్లాలో ప్రతి ఒక్కరికి అవగాహన కోసమే దీన్ని తిప్పడం జరుగుతుందని. అంతేకాకుండా ఇది ఆల్రెడీ ఎవరైనా అలవాటు పడి ఉన్న వాళ్ళ కోసం కూడా మన గోదావరి కనిలో ఈ అడిక్షన్ సెంటర్ అనేది కూడా ఉందండి. ఎవరైనా దీనికి బారిన పడిన వాళ్ళు మేము ఏం చేయాలని తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి మనకి గోదావరి మార్కండే కాలేజీలో ఉన్నందుకు వాళ్ళే మీ వివరాలు అనేది కూడా చాలా రహస్యంగా ఉంటాయి. మీరు కావాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో జిల్లా సంక్షేమ శాఖ అధికారి 114 నెంబర్లో మీరు సంప్రదించవచ్చండి. మేము వాళ్ళనే మా వెహికల్ వచ్చి ఎవరికి తెలియకుండా వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళకి ఎంతకాలం ట్రీట్మెంట్ అవసరం అనేది వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళను తిరిగి మళ్ళీ నార్మల్ వ్యక్తిగా తీసుకొచ్చడం మా బాధ్యత అండి. అందుకనే మీరు కానీ ఇంకా మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ దీని గురించి తెలియజేయాలని మా కోరిక. ఈ కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో స్టార్ట్ అవుతుందండి. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.